సిద్ధప్ప, కాపుగాసిన కర్నూలోళ్ళు, చుట్టుముట్టిన చిత్తూరోళ్ళు, కమ్ముకొస్తున్న కడపోళ్ళు, కతిగట్టిన అనంతపురోళ్ళు ఎగేసుకొస్తాండారు. ఎండ నడినెతికెక్కే లోపు కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎరువేసిపోదాం. యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తూ ఉంటాను. మీ జిఓ గవర్నమెంట్ ఆర్డర్, నా జిఓ గాడ్స్ ఆర్డర్. రే ముండా, నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని ముత్తైదువయ్యావు. ఇప్పుడు నిన్ను బతికించింది నీ మగతనం కాదు, నా చెల్లెలు ఐదోతనం. వెళ్ళి నా చెల్లెలకి చెప్పు, నీ అన్నయ్య నీకు పసుపు కుంకాలు పంపాడని చెప్పు. సార్, వాళ్ళు ఈ ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ, మీకు తెలియందా? పెద్ద ఫ్యామిలీయా? మాలాగా? వద్దు, ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. వాళ్ళెంత బ్లడీ ఫూల్స్. రేయ్, నీకు కావలసింది నేను. నాతో పెట్టుకో. 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా. నేను రెడీ. జనంతో వద్దు, వెళ్ళు. జనం ఏంట్రా నువ్వు కాపాడేది? కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ గుడి నిర్మాణం వెనకాల ఎంత శాస్త్రం ఉంటుందో తెలుసా? దాని నుంచి ఎంత శక్తి ప్రజ్వలిస్తుందో తెలుసా? స్తుతులు, మంత్ర సంహితలు, పురాణాలు, స్థల పురాణాలు, వేదాలు, ధర్మాలు, ఆగమ శాస్త్రాలు, అలంకార శాస్త్రాలు, ఉపాసనా శాస్త్రాలు, దర్శనీయ నియమాలు, వీటన్నిటిని శోధించి శక్తిని నిక్షిప్తం చేసి కట్టేదే గుడి. అందులో ప్రతిష్ఠించే మూల విరాట్ ప్రాశస్త్యం తెలుసా? సర్వమాన సౌభ్రాతృత్వాన్ని బోధించడానికి, సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు. ధర్మతత్వాన్ని బోధించడానికి శ్రీరాముడు, జీవిత సత్యాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు, ఆత్మతత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు, ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయుడు, కార్యసిద్ధికి ఆ వినాయకుడు, సంపదకి లక్ష్మి, విద్యకి సరస్వతి, సకల దేవతల శక్తి స్వరూపాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు ఆ అమ్మవారు. ఇంతమందిని మీ సంరక్షణ కోసం గుళ్లలో ప్రతిష్ఠిస్తే ఆ శక్తి స్వరూపాలైన విగ్రహాలతో చలగాడు. మీరు మాలాంటి మనిషి కాదా? మీది మాది ఒకే ప్రపంచం కాదు ఆఫీసర్. మీరు చదివింది చట్టం, మేం నమ్మేది ధర్మం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు ఆ దేవుడి కోసం ఎదుగుతారు, మేము ఆ దేవుడితోనే కలిసి బతుకుతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీకు కుటుంబమే ప్రపంచం, మాకు ప్రపంచమే కుటుంబం. బోత్ ఆర్ నాట్ సేమ్. వెతికేది ఆయువు, మేము వెతికేది మృత్యువు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇంత ఐస్ ముక్కని 6 నిమిషం అరచేతిలో పెట్టుకోలేని మీరెక్కడా? అనుదినం అనంత హిమగిరుల్ని ఎదురెళ్ళి ఢీకొట్టే మేమెక్కడా? బోత్ ఆర్ నాట్ సేమ్. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం.